నమస్తే, నా పేరు బాపయ్య. భరతవర్షకి స్వాగతం. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం రాహుల్ గాంధీకి కొత్తేమీ కాదు. ఓట్ల జాబితాలో ఇంటి నెంబర్ 0 ఉంటే అది ఓట్ల దొంగతనం అని ఆయన చేసిన ప్రసంగాలు, ఆరోపణలు ఇప్పుడు కామెడీ షోను తలపిస్తున్నాయి. టైమ్స్ నౌ నవభారత్ బృందం ఒక చిన్న పని చేసింది. రాహుల్ గాంధీ గారి సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో వెలుగు చూసిన నిజాలు రాహుల్ గారి ఆరోపణలనే విక్రిస్తున్నాయి. రాహుల్ గారు వేరే నియోజకవర్గాల్లో ఇంటి నెంబర్ 0 ఉన్న ఓటర్లను నకిలీ ఓటర్లుగా చూపించి ఓట్ల దొంగతనమని గట్టిగా మాట్లాడారు. కానీ రాయ్ బరేలీలోనూ ఇలాంటివి చాలానే ఉన్నాయి. యాస్మిన్, ముఖేష్, సుశీలాదేవి వంటి ఓటర్ల పేరు ముందు ఇంటి నెంబర్ 0 అని ఉంది. రాహుల్ గారి లాజిక్ ప్రకారం రాయ్ బరేలీలోనూ దొంగ ఓట్లు ఉన్నట్టే కదా. మరి మీ కుటుంబాన్ని ఎన్ని దశాబ్దాలుగా ఆ దొంగ ఓట్లతోనే గెలుస్తోంది? మీరు వేసే రాళ్ళు మీ ఇంటిపైనే పడుతున్నాయని గుర్తించారా? ఒకే ఇంట్లో చాలామంది ఓటర్లు ఉన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ రాయ్ బరేలీలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఒక బూత్లోని ఇంటి నెంబర్ 80లో 18 మంది, మరో బూత్లో 27 మంది పేర్లు నమోదై ఉన్నాయి. దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇంకా సజీవంగానే ఉందని మీకు తెలీదా? ఒకే ఇంట్లో చాలామంది కుటుంబ సభ్యులు ఉంటారు. మీరు ఆరోపణలు చేసే ముందు ఒక్కసారి ఆలోచిస్తే బాగుండేది కదా. ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ వాటికి సాక్ష్యం అడిగితే చెప్పలేకపోయారు. కానీ ప్రజలు సాక్ష్యాలు చూపిస్తున్నారు. శకున్ రాణి అనే మహిళ తనకు ఒకే ఓటర్ ఐడి ఉందని స్పష్టం చేసింది. ఆమె తను పరువు తీసినందుకు రాహుల్ గాంధీని ప్రశ్నిస్తోంది. ఎన్నికల సంఘం కూడా మీ ఆరోపణలపై ఒక డిక్లరేషన్ సంతకం చేసి దాన్ని నిరూపించాలని సవాల్ విసిరింది. కానీ మీరు దానికి సిద్ధంగా లేరు. మరి ఇన్ని ప్రశ్నలకు మీ దగ్గర జవాబులున్నాయా? ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ప్రక్షాళన ప్రక్రియపై ఆరోపణలు చేస్తూ మీరే నకిలీ ఆరోపణలతో రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ లేవనెత్తిన అన్ని అంశాలు కొట్టిపారేసేవి కావు. కాకపోతే అతని ప్రెజెంటేషన్ డొల్లతనంతో కూడుకుంది. అందులో నిజాయితీ లోపించింది. ఆయన కాంగ్రెస్ హయాం కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకుని చిత్తశుద్ధితో గనక ఈసీ ప్రక్షాళనకు పూనుకుని ఉంటే అందరూ స్వాగతించేవారు. ట్రోలింగ్ తక్కువగా ఉండేది. అయితే ఈ దేశంలో నకిలీ ఓట్లు చాలానే ఉన్నాయి. ఇది ఈసీ డొల్లతనమే. దానికి అధికార విపక్షాలు ఏకమైతే ప్రక్షాళన జరుగుతుంది. జై హింద్, జై భారత్.